హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ వైదొలుగుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత కారణాలంటూ మొదట వైదొలిగిన ఆమె ఆ తర్వాత నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు మేకప్ తోనే ఉండాలని, ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలని ఒత్తిడి చేస్తున్నారని, తమను వేశ్యలుగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలు ప్రపంచ ఫ్యాషన్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ అందాల పోటీల నిర్వాహకులపై అసంతృప్తితో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఈ పోటీల నుంచి తప్పుకున్నట్లు తెలిసిందే. ఆమె హైదరాబాద్ ను వీడి ఇంగ్లాండ్ కు వెళ్లిపోయింది. వ్యక్తిగత కారణాలతోనే పోటీల నుంచి తప్పుకున్నట్లు నిర్వాహకులకు చెప్పినట్లు తెలుస్తోంది. పోటీల నుంచి తప్పుకున్న తర్వాత ఓ ఇంటర్వ్యూలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ పోటీ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలిసిందే. పోటీ నిర్వాహకులు తనను ఓ వేసిగా చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు తనతో కొందరు అగౌరవంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. వినోదం కోసం మమ్మల్ని విధుల్లో తిప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. అందుకే మనస్తాపంతో పోటీల నుంచి తప్పుకున్నట్లు తన గోడును వెళ్లబోసుకుంది. సమాజంలో మార్పు తీసుకురావడానికి యువతలో స్ఫూర్తి నింపేందుకు నేను అక్కడికి వెళ్లాను. అయితే అక్కడ పరిస్థితులు వేరు. కొందరిని సంతృప్తి పరిచేందుకు, కోతుల్లా ప్రదర్శన ఇచ్చేందుకు మేము అక్కడున్నాం. అలాంటి పరిస్థితిలో ఉండాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ప్రస్తుతం ఆమె కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. Being out in India, I'd never experienced going to somewhere like that before. Obviously, there's a very dramatic class system out there, and I hadn't witnessed, firsthand that sort of poverty before. And, getting into coaches most evenings and being driven through the streets of India, it didn't sit well with me. Seeing these people lying on the streets, seeing these people that are living in slums, this is real life. This isn't a movie. But beyond those walls, when someone's literally begging out for help, I at one point wanted to take my plate and give them my food, give out a reaching hand on what I can do to help. It's not right that we're all having a dinner with dignitaries one evening, and there's clearly favouritism amongst some girls because I didn't get the opportunity to speak about my beauty with a purpose once, or what I'm campaigning for. I wasn't there to entertain conversations with dignitaries that have helped the system. I'm there to talk about what I'm championing for and what I believe in and what I believe is right. And I wanted to help, so I gave out my hand, and then I got told that I could not communicate with this person because they are classed as lower and I have to get back onto the coach. That is not what Miss World stands for me. So there's girls in this system that obviously do embrace it all, which is fantastic. They want the sparkly dresses, they want the sparkly crowns, but I learnt very quickly this isn't why I embarked on Miss England, and this is not why I'm out here. I'm not staying true to myself, and I'm going against everything that I advocate for. If I'd stayed out there any longer, I was conforming. And there's a lot of girls out there that do feel the same as myself, and there's girls, like I said, that are out there that want to embrace that, and that's fine. But if I can share my story, and if I can share this now, and hopefully encourage and give a voice to the voices that feel voiceless. I'm not saying that Miss World isn't a system that can't fit into this world, excuse the pun again, but it needs to evolve. అటవీ శాఖ కఠిన నిబంధనల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అటవీ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. ప్రజల తరపున వారి సమస్యలను ఎమ్మెల్యేలు తమ దృష్టికి తీసుకువస్తున్నామని అన్నారు. అందుకే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాలు చూపించాలి అనే ఉద్దేశంతో అటవీ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ, రోడ్ల భవనాల శాఖ, ఐటీడీఏ శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. అడవి చట్టాల అరణ్య చట్టాల పేరు మీద ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు. సరైన రోడ్డు లేకపోవడం వల్ల ఆపత్కాలంలో అంబులెన్స్లను కూడా వేయలేకపోతున్నాయని అన్నారు. ఇక అడవుల్లో సరిహద్దుల్లో ఉండాల్సిన చెక్ పోస్టులను గ్రామాల్లో ఏర్పాటు చేసి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. మానవీయ కోణంలో అధికారులంతా సహకరించాలని అన్నారు. జిల్లా స్థాయిలో, స్టేట్ ప్లేస్ అన్ని నేషనల్ అనేసరికి ఏ ఒక్క అడుగు కూడా ముందు పడినటువంటి పరిస్థితి ఉంది. మీకు అందరూ తెలుసు, సమాజం చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుంది, పరిగెత్తుతా ఉంది. ఈక్వల్ గా కాదు, కనీసం దాంట్లో 10% కూడా అటవీ గ్రామాల నుంచి ప్రజలు ఆ స్థాయిలో కమ్యూనికేషన్
కనెక్టివిటీ లేక మరి వెనుకబడిపోతున్నారు. కాబట్టి అవి కొన్ని ప్రాబ్లమ్స్, కనీసం హాస్పిటల్ కట్టించుకోలేకపోతున్నాం, ఒక స్కూల్ కట్టించుకోలేకపోతున్నాం, ఒక ఇల్లులు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు వస్తే అవి కూడా ఆగిపోతా ఉన్నాయి. లేదా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రోడ్ ఉన్నది, దాని మీద ఒక మళ్ళీ రిపేర్స్ తీసుకోలేకపోతున్నాం. మీరు సహకరించే విధంగా ఉండాలని, ఇక్కడ డెవలప్ కావాలంటే చాలా కష్టం అవుతుంది. అటు ఆసిఫాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, ఉట్నూరు సైడ్ కానీ, లేదా ఫారెస్ట్ ఏరియా దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా ఫారెస్ట్ కిందికి వస్తుంది. నైట్ పూట జర్నీలు, ఇప్పుడు ఏదైనా ఆపతి ఉంటుంది, అంబులెన్స్ పోవాలి, లేదా ఏదైనా లేట్గా వస్తుంటారు, అట్లాంటివి కూడా బ్రేక్ పడడం తోటి ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ చెక్ పోస్టుల కాడ ఆ ఫారెస్ట్ కి ఇబ్బంది కలగకుండా, కానీ కనీసం ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ మినిమం నీడ్స్ అది అయినా మనము కనీసం ఇచ్చుకునేటట్టుగా, పర్మిషన్ ఇచ్చేటట్టుగా మీరు ఈ మీటింగ్ ద్వారా మంత్రి గారు వారందరినీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని. కరోనా వైరస్ వ్యాప్తి, సీజనల్ డిసీజ్ల నివారణ, నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా అధికారులు పాల్గొన్నారు. ఇండియా ఇతర దేశాల్లో ఉన్న కోవిడ్ పరిస్థితులను అధికారులు, ఎపిడమాలజిస్టులు మంత్రికి వివరించారు. కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరిగినా హాస్పిటలైజేషన్ తక్కువగా ఉందని అన్నారు. పెండింగ్ లో ఉన్న 6 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. గతంలో 96 మంది ఏఎంవీఐలకు నియామక పత్రాలను అందజేశారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న 6 ఏఎంవీఐ పోస్టులకు క్లియరెన్స్ రావడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేసి వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నిజాయితీగా పనిచేసిన రవాణా శాఖ మంచి పేరు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పోస్టింగ్స్ ట్రైనింగ్ ఇచ్చారో అట్లనే ట్రాన్స్పోర్ట్ కాబట్టి మీరే లోనే కావాల్సిన అవసరం లేదు. ఎక్కడ కేసు అక్కడ పోస్టింగ్స్ ఇస్తారు. మంచి పోస్టింగ్, మంచిగా పనిచేయండి, ట్రైనింగ్ తీసుకోండి. డిపార్ట్మెంట్కు, మీకు, మీ కన్నా ప్రాంతానికి, కన్నా అందరూ మంచి పేరు తెచ్చే విధంగా, గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయండి. ఆ విషయం వాళ్ళు పెట్టుకుంటారు. 97 మందికి ఏ విధంగా పోస్టింగ్స్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ముందుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ సోషల్ ఫౌండేషన్ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశంపై ఓయూ ఈసీఈ ఆడిటోరియంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో నియామకాల విషయంలో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేశామని అన్నారు. నిధులు, నీళ్లు, నియామకాలు చర్చ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రకంగా జరిగింది అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందున్న పరిస్థితులు ఏంది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగినమా లేదా, మళ్ళీ ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంది, ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందున్న ఛాలెంజెస్ ఏంది అనే విషయాలపైన చర్చ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు అమరులు ఏదైతే కలగన్నారో, రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో కలుపుతున్న నాడు వ్యతిరేకించిన వాళ్ళు కావచ్చు, 69 ఉద్యమంలో అసంపాసన వాళ్ళుగా, ఆ తర్వాత అనేక పద్ధతుల్లో అనేక పేర్లతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష కొరకు పనిచేసిన వాళ్ళు కావచ్చు, 2001లో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో పనిచేస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధించి లక్ష్యాన్ని చేరుకున్న దాంట్లో భాగస్వాములు అయిన వాళ్ళు కావచ్చు, ఆ ప్రయాణంలో అమరులైన వాళ్ళు కావచ్చు, మనందరి కళలను నిజం చేసే పద్ధతుల్లో గత 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన అద్భుతమైన విజయాన్ని సాధించిందని తెలంగాణ రాష్ట్రం. ఎమ్మెల్సీ కవిత లేఖతో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల దోపిడీ బయటపడిందని అన్నారు ఎమ్మెల్సీ బాల్మురి వెంకట్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాపాలను కవిత బయటపెట్టారని అన్నారు. దోచుకున్న సొమ్ము పంచుకోవడంలోనే కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీ వచ్చిందని అన్నారు బాల్మురి. రాష్ట్ర సంపద, ప్రజల కష్టాన్ని 10 ఏళ్లు కల్వకుంట్ల కుటుంబం దెయ్యాలు దోచుకు తిన్నందని విమర్శించారు ఆయన. కేసీఆర్ చుట్టూ ఉన్న ఆ దెయ్యాలు ఎవరో కవిత చెప్పాలని ప్రశ్నించారు. మా కాంగ్రెస్ పార్టీ గాని, మా ప్రభుత్వం గాని మేము పదే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల రక్తాన్ని ఒక దయ్యాల లెక్క పీల్చి 1,00,000 కోట్లు దోచుకున్న బంగారు కుటుంబం ఈ కల్వకుంట్ల కుటుంబం అని చెప్పినాము. ఇది కల్వకుంట్ల కుటుంబం కాదు,
కల్లాల కుటుంబం అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న కవిత గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా కొంతమంది దయ్యాలు ఉన్నారు అని చెప్పి తను కూడా అదే మాటని అంగీకరించడం జరిగింది. ఈ రోజు పంచాయతీ కేవలం వాళ్ళ కుటుంబం మధ్యలో ఉంటే మాకు దాంతో ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ దోచుకున్న 1,00,000 కోట్ల పంపకాలతోటి వచ్చిన పంచాయతీ కాబట్టి ఇది ఆ 1,00,000 కోట్లు దోచుకున్న మరి దయ్యాలు ఎవరు? కేసీఆర్ గారిని అన్నారా, లేదా కేటీఆర్ దయ్యమని అన్నారా, సంతోష్ రావు దయ్యమని అన్నారా, హరీష్ రావు దయ్యమని అన్నారా, లేదా బీఆర్ఎస్ పార్టీలో ఇంకే నాయకులని దయ్యాలని చెప్పి మీరు ఉద్దేశించి మాట్లాడినరో దానికి స్పష్టత తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. శాసన మండలి సభ్యునిగా కవిత గారిని దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. మీకు ప్రేమలు ఉన్నాయా, ద్వేషాలు ఉన్నాయా, మీ అన్నా చెల్లెల మధ్యలో ఏ పంచాయతీలు ఉన్నాయో మాకు సంబంధం లేదు. కానీ 1,00,000 కోట్లు దోచుకొని ఆ పంపకాల్లో వచ్చిన పంచాయతీ కాబట్టి మేము పదే వీళ్ళు దయ్యాలు లెక్క గత 10 ఏళ్ల మీ పరిపాలనలో ప్రజల రక్తాన్ని పీల్చుకొని తిన్నారని చెప్పి మేము కూడా చెప్పినాము. ఆ చెప్పిన మాటలు మీరు కూడా స్వయంగా ఆ కుటుంబంలో ఉన్న ఒక కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు అంగీకరించారు. మరి అంగీకరించినప్పుడు ఆ దయ్యాలు, ఆ రాబందులు, ఆ రాక్షసుల పేర్లు కూడా తెలంగాణ ప్రజలకి స్పష్టత ఇవ్వాలని చెప్పి కవిత గారిని కోరుతున్నా. గోకుల్ చాట్ లోమరి పార్క్ పేలుళ్ల ఘటనలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లు మానని గాయంగానే ఉన్నాయి. ఉగ్ర మూకలతో హైదరాబాద్ కాస్త హైదరాబాద్ గా మారింది. దేశంలో ఎక్కడ పేలుడు జరిగినా, ఎక్కడ టెర్రరిస్ట్ అరెస్ట్ అయినా ఆ మూలాలు బల్దియాలో బయటపడుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల పోలీసులు ఉగ్ర కుట్రలను ఛేదించారు. దీంతో భాగ్యనగర వాసులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. భారత్ ను నేరుగా ఎదుర్కోలేక దొంగదెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తోంది పాకిస్తాన్. మన దేశంలో ఉంటూ మన దేశం సొమ్ము తింటూ పరాయి రాగం పలికే స్లీపర్ సెల్స్ ను అస్త్రంగా సంధిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులు రగిలిపోతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాల సమాచారంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఉగ్ర కుట్రలను ఛేదించారు పోలీసులు. హైదరాబాద్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు, ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరంలో మంటలు పెట్టేందుకు టెర్రరిస్టులు చేసిన కుట్రలు పటాపంచలయ్యాయి. ఇక్కడే ఉంటూ చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నట్లు నటిస్తున్న స్లీపర్ సెల్స్ ను పట్టుకున్నారు పోలీసులు. టిఫిన్ బాంబు బ్లాస్టులకు చేసిన పన్నాగాలను ఛేదించారు. విజయనగరంలో ఉంటున్న సిరాజ్ తో పాటు హైదరాబాద్ బోయాగూడలో ఉంటున్న సయ్యద్ సమీర్ సహా 4 సభ్యులను కూడా పట్టుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేందుకు హైదరాబాద్ వచ్చాడు. 2024లో టెలికాలర్ గా పనిచేస్తూ టెర్రరిస్టులకు సమాచారాన్ని చేరవేశాడు. అదే సమయంలో బోయాగూడకు చెందిన సయ్యద్ సమీర్ తో పరిచయం పెంచుకున్నాడు. సమీర్ ద్వారా వరంగల్ కి చెందిన మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్ కి చెందిన బాదర్ కూడా పరిచయమయ్యారు. 2024 నవంబర్ 22న ముంబైలో జరిగిన ఓ అంతర్గత సమావేశానికి కూడా హాజరయ్యారు. ముంబైలో అద్నాన్ కురేషి, దిల్షాన్, మొహసిన్ షేక్, జహీర్ తో భేటీ అయ్యారు. వీళ్లంతా ఢిల్లీలోని షహబాజ్, జీషన్లను కలిసేందుకు వెళ్లారు. సౌదీలో ఉంటున్న అబూ ముసద్ తో కాంటాక్ట్ అయ్యాడు. సిగ్నల్ యాప్ ద్వారా నిత్యం మాట్లాడుకునేవాళ్లు. ఆల్ హింద్ ఇత్తేహుదల్ ముసల్మాన్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేశాడు సిరాజ్. ఓమన్ లో ఉంటున్న హైదరాబాద్ కి చెందిన ఇమ్రాన్ అక్రమ్ ఆర్థికంగా సహాయం చేశాడట. ఆ డబ్బుతోనే సిరాజ్ అండ్ కో రసాయనాలు, పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి ఐఈడీ బాంబులు తయారు చేశారు. డమ్మీ బ్లాస్ట్ సక్సెస్ అయిన తర్వాత వాటిని టిఫిన్ బాంబులుగా మార్చేందుకు స్కెచ్ వేశారు. బీజేపీ బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు కావడంతోనే కవిత జైలు నుంచి విడుదలైందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతిపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఆరోపించారు. కానీ ఎందుకు విచారణ చేయలేదని ఆయన ప్రశ్నించారు. కవిత లేఖ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు అని కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. కేటీఆర్ ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కూడా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్కై ఆ కుమ్మక్కులో భాగంగానే ఈరోజు కవిత మీద కేసులే కానివ్వండి, అదే విధంగా ముఖ్యంగా
ఎంపీ ఎలక్షన్. ఈ రోజు బీజేపీ వాళ్ళు 8 ఎంపీ సీట్లు గెలిచినట్టు ఏ విధంగా గెలిచారు? ఆ 8 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ వాళ్ళు బహిర్గతంగా వచ్చేసి బీజేపీకి ఓటేయడం వల్లనే కదా. ఎప్పటికప్పుడు వాళ్ళ సహకారం అందిస్తూ బీజేపీ వాళ్లకు ఉప్పందిస్తూ, ముఖ్యంగా ఈరోజు బీజేపీతో కొల్లుడై బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముఖ్యంగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కుమ్మక్కై కాంగ్రెస్ ను ఏదో రకంగా దెబ్బతీయాలి, రేవంత్ రెడ్డి గారి మీద ఏదో రకమైన ఆరోపణలు చేయాలి, ఆయనను ఏదో రకమైన కేసులలో ఇరికించాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈడీలో రేవంత్ రెడ్డి గారి సంబంధం లేని విషయంలో రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకుపోయి ఏదో రకంగా ఈడీలో పెట్టిందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి మనకు ఇస్తలేరు కదా అని ఒక్క మాట కూడా కేసీఆర్ గారు మాట్లాడలేదంటే ఆయన పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. మనం బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు, కొరివి దయ్యాలు, ఇంకేదో కొన్ని వర్డ్స్ వాడినరు, దయ్యాలు ఉన్నాయి, తర్వాత కోవట్లు ఉన్నారు, అవి మీరు తెలుసుకోవాలి కదా. మమ్మల్ని ఎందుకు లాగుతా ఉన్నారు అందులో? ఈరోజు మా ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తా ఉంటే నువ్వు ఒక పిచ్చి కుక్క లాగా వ్యవహరిస్తా ఉన్నావు. అంటే నీ అక్కస్ అంతా కూడా ఈరోజు నీ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది నీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఈరోజు నీ పార్టీలో అంతర్గత కలహాలు ప్లస్ ప్రజల్లో మీకు ఒక చెడ్డ పేరు. తెలంగాణ రాష్ట్రానికి దయ్యంలాగా దాపరించింది ఎవరు? దయ్యంలాగా దాపరించింది జలగల్లాగా పట్టి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టి పీడించి మొత్తము దోచుక తిన్న దొంగలు మీరు. తిరుమల పవిత్రను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆ దేవస్థానాన్ని అపవిత్రం చేయడానికి చాలా కుట్రలు జరిగాయని అన్నారు. ప్రస్తుతం కూడా అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. 7 కొండలు కాదు 5 కొండలేనని వైఎస్ఆర్ హయాంలో ప్రచారం జరిగిందని, ఆ తర్వాత జగన్ హయాంలో దేవుడు లడ్డు కల్తీ లాంటి అపవిత్ర ఘటనలు జరిగాయని గుర్తుకు చేశారు. కొత్తగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి తిరుమల కొండపైన నమాజ్ చేస్తున్న ఒక వీడియో వైరల్ అవుతోందని అన్నారు. తిరుపతి కొండపైకి వెళ్లే సమయంలో మధ్యలో చెక్ పోస్టులు ఉంటాయని, ఒక ఎమ్మెల్యే ఉంటే కూడా వాహనాన్ని సామాన్లను పూర్తిగా చెక్ చేస్తారని తెలిపారు. అయితే తిరుపతి దర్శనానికి వచ్చే భక్తుల డ్రైవర్ల ఐడీ కార్డులను తనిఖీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ డ్రైవర్ ముస్లిం, క్రిస్టియన్ అయి ఉంటే వెంటనే అతన్ని అక్కడి నుంచి పంపించాలని సూచనలు జారీ చేశారు. వేరే మతస్థుల డ్రైవర్స్ ఉంటే తిరుమల కొండపైకి ఎంట్రీ లేదని ప్రచారం చేయాలని టీటీడీకి రిక్వెస్ట్ చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం హిందువులకి ఒక పవిత్రమైన స్థానం. కానీ అట్లాంటి పవిత్రమైన స్థానంకి అపవిత్రమైన చేయనికి చాలా కుట్రలు జరిగినాయి. అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు సమయంలో కూడా ఇది 7 కొండలు కాదు, ఇది 5 కొండలే అని అప్పుడు కూడా ప్రచారం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అపచారం జరిగింది. లడ్డుల్లో వేరే వేరే జంతువులు మాంసంతోని తయారు చేసిన ఆయిల్ కలిపినారని అంత పెద్ద అపచారం కూడా జరిగింది. అది కాకుండా తిరుపతి తిరుమల దేవస్థానం ప్రాంగణంలో ఏరియాలో కన్వర్షన్ జరుగుతుంది. అది కాకుండా వేరే మతమోలు గుడి ప్రాంగణంలో పనిచేస్తున్నారు. ఒక ముస్లిం సమాజానికి చెందిన ఒక వ్యక్తి తిరుమల అట్లాంటి కొండ పైన నమాజ్ చదువుతున్న అట్లాంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా టీటీడీ చైర్మన్ గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. చాలా మంది వేరే వేరే ట్రైబల్స్ తోని వెహికల్ మాట్లాడి తీసుకొని వస్తారు. మీరు సామాన్ చెక్ చేస్తారు, వెహికల్ ఆపుతారు కదా, అసలు ఆ డ్రైవర్ ఐడి కార్డు కూడా మీరు చెక్ చేయాలని నా ఒక నివేదిక. ఆ డ్రైవర్ ముస్లిమ్స్ ఉంటే, క్రిస్టియన్స్ ఉంటే ఇమ్మీడియట్ గా ఆయనకి అక్కడి నుంచే పంపించేసేయండి. వేరే మతములు డ్రైవర్లు కూడా ఉంటే తిరుమల కొండ పైన ఎంట్రీ లేదు. నేను టీటీడీ చైర్మన్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. తిరుపతి తిరుమల పవిత్రమైన గుడికి అపవిత్రమైన చేయనికి చాలా వరకు కుట్రలు జరుగుతుంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలని ఓ పెద్ద దెయ్యం పావులు కదుపుతోందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతోందని అన్నారు. కేసీఆర్ కాపాడకపోతే బీఆర్ఎస్ తో కవితకు పేగుబంధం తెగిపోతోందని అన్నారు. బీఆర్ఎస్ కు సంతోష్ రావును ప్రెసిడెంట్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. జయలలితకు సొంత వాళ్లే వెన్నుపోటు పొడిచినట్లు కల్వకుంట్ల కుటుంబంలో జరగబోతుందని కూడా అన్నారు. పక్కనే ఉంటూ కన్న కూతురి యొక్క సమావేశాన్ని కూడా జరగనీయకుండా
తన మనసులోపటి మాటల్ని కూడా చెప్పనీయకుండా ఆపినటువంటి అతిపెద్ద దయ్యం ఎవరు అనంటే సంతోష్ రావు. ఈ దయ్యాలు అనేటటువంటి పదంలో అతిపెద్ద దయ్యం సంతోష్ రావుగా, తర్వాత సొంత సోదరైనటువంటి కవిత గారిని కూడా వెనకాలేసుకొని రాకుండా సామాన్య కార్యకర్తలతో కంపేర్ చేసినటువంటి రెండో దయంగా కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు. ఆమెకు ఆల్రెడీ అన్యాయం జరిగింది, నా మాట వినేటోళ్ళు ఎవరు లేరు, చుట్టుముట్టు దయ్యాలు చేరినాయి, అసలు సిసలైనటువంటి వాళ్ళ యొక్క భావస్వేచ్ఛ అనేది కేసీఆర్ గారి దగ్గర దాకా పోతలేదు అనడమే కాక కవిత గారిని సస్పెండ్ చేసేటటువంటి దానికి పావులు కదుపుతున్నటువంటి దాంట్లో కూడా ఒక పెద్ద దయ్యము క్రియాశీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఇదే మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఊకే ఇదంతా కుటుంబ సభ్యులలో పంచాయతీ ఎందుకు అని చెప్పి ఇంకో కొడుకైనటువంటి సంతోష్ రావు గారిని మరి పార్టీ అధ్యక్షుడి లెక్కనే పెట్టినా కూడా ఆశ్చర్యం ఏముండదు. పెట్టేటటువంటి యోచన కూడా వస్తుండొచ్చు. ఈరోజు కేసీఆర్ గారి యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితులు చూస్తే తమిళనాడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి గుర్తొస్తుంది నాకైతే. సేమ్ అట్లాంటి పరిస్థితే తెలంగాణలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. మీకు నిజంగానే తోడబుట్టినటువంటి సోదరు మీద ఏమైనా ప్రేమ ఉంటే క్రమశిక్షణ చర్యలని ఆపుకునేటటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా. ఆ అగ్గి అనేటటువంటిది ఈరోజు ఆర్పంగానే ఆగిపోతుందా ఆరిపోతుందా అనేటటువంటి అయితే నాకైతే ఏం కనబడతలేదు. అది కవిత గారి మీద వారు తీసుకోబోతున్నటువంటి క్రమశిక్షణ చర్యలు, ఆమె మీద ఇప్పటికి కూడా క్రమశిక్షణ చర్యలు అని చెప్పి గిట్ట ముందుకు పోతే అది ఆగేటటువంటిది కానే కాదు. ఏసీపీకి మరో అవినీతి చేప చిక్కింది. జగద్గిరిగుట్ట పీఎస్సీ ఎస్ఐలు ట్రాప్ చేసి ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. ఇక బాండ్ కొట్టేసి వారిపై శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారని ఎస్ఐ శంకర్ కు కేసు నమోదు చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు బ్యాన్ కొట్టేసే వారి నుంచి ఎస్ఐ శంకర్ డబ్బులు డిమాండ్ చేశారు. ఎస్ఐ వేధింపులు తాళలేక బాధితుడు ఏసీపీని ఆశ్రయించాడు. 15,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ శంకర్ ఏసీపీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. యునైటెడ్ ఎగ్జిబిషన్స్ ఆధ్వర్యంలో శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరీనాలో ఈ నెల 25 వరకు జరగనున్న ఇంటర్నేషనల్ జ్యువెలరీస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది. యునైటెడ్ ఎగ్జిబిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ వీకే మనోజ్ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించారు. 60కి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి జ్యువెలరీ సంస్థలు 750 స్టాళ్లలో ప్రదర్శించిన 20 లక్షల ఆభరణాల నమూనాలను వీకే మనోజ్ పరిశీలించారు. ఆభరణాల తయారీ, క్రయ విక్రయాలకు హైదరాబాద్ శక్తివంతమైన కేంద్రంగా మారిందని అన్నారు. ఇలాంటి ప్రదర్శనశాలలతో వ్యాపారులు ఏకతాటిపైకి రావడంతో పాటు వినూత్న ఆభరణాల తయారీలో సృజనాత్మకతను పెంపొందిస్తారని అన్నారు. And these all the shows which is putting together, it is also Piyush Goyal ji, Minister of Commerce and Industry. He is also working very hard to put up the theme in the media and CEPA, and now he is proactively working with the US. So India can be the first one to lead and do the flawless business with the foreign countries. Minister of Commerce and Industry always been very supportive to our industry. Any hurdles came in, they will proactively take a decision and solve our issues. Similarly, Minister of Finance, Nitish Sitharaman ji, is also very supportive, and you have seen recently they have also bifurcated between Doroi and the bullion, the excess code separated, which is represented by NJGCI. ఓయూలో ఘనంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మహేష్ కుమార్ గౌడ్ 59వ జన్మదిన దినోత్సవం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో సామాన్య బీసీ కుటుంబంలో జన్మించిన మహేష్ కుమార్ గౌడ్ తన రాజకీయ ప్రస్థానాన్ని విద్యార్థి దశ నుంచి ప్రారంభించారని అన్నారు. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుని వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యార్థి యువజన ప్రజా సమస్యలపై పోరాడుతూ ఒక బీసీ పీసీసీ అధ్యక్షునిగా ఎదగడం బీసీలకు గర్వకారణమని అన్నారు. వర్గాల ఆశాజ్యోతి ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షులు 59వ జన్మదినోత్సవం సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఘనంగా ఆయన యొక్క జన్మదినోత్సవం జరపడం జరిగింది. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో సామాన్య కుటుంబంలో జన్మించి ఒక గౌడ కులంలో జన్మించి అంచెలంచెలుగా ఎదుగు విద్యార్థి దశ నుంచే ఎన్ఎస్సీఐ జిల్లా అధ్యక్షుడి నుంచి ఎన్ఎస్సీఐ రాష్ట్ర స్థాయి వరకు రాష్ట్ర అధ్యక్షుని వరకు ఎదిగారు. అంతేకాకుండా ఎంతో వినయంగా ఎంతో కాంగ్రెస్ పార్టీతో అధికారంలో ఉన్నా లేకున్నా ఒకటే పార్టీతో నమ్ముకోనుండి ఒకటే సిద్ధాంతం ఉన్నటువంటి బహుజన బిడ్డ, ఒక బీసీ బిడ్డకి ఈ రోజు జన్మదినం చేయడం చాలా సంతోషకరంగా ఉన్నది. అదే విధంగా భవిష్యత్తులో పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కావాలని ఈ సందర్భంగా కళాశాల వేదికగా ఈ యొక్క భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను.
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించి వచ్చే ఎన్నికలలో అన్ని కులాల వారికి న్యాయం చేయవలసిందిగా ఈ రోజు పిసిసి అధ్యక్షునికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎమ్మెల్సీ టీపీసీసీ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలపై మాట్లాడే అర్హత జగదీష్ రెడ్డికి లేదని ఓయూ విద్యార్థి నాయకులు బలిగొండ నరసింహ మండిపడ్డారు. విద్యార్థి నిరుద్యోగులు ఎంతమంది యువత బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు స్వరాష్ట్ర తెలంగాణని విధ్వంసం చేశారు. అలాంటి కేసీఆర్ కుటుంబ పాలనలో కీలక పాత్ర వహించి ఇప్పుడు ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో సెమినార్ ముసుగులో వచ్చి నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంపై మాట్లాడే అర్హత నీకు లేదని అన్నారు. జగదీశ్వర్ రెడ్డి నీళ్ల పేర నిధులు దోచుకుని కూలిపోయిన కాళేశ్వరం కట్టి నిధుల్ని నీళ్లలో పోసి నిధులను బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీల ఖాతాల్లోకి మలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయక తెలంగాణ యువతని మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఓ సెమినార్ లో నీళ్లు నిధులు నియామకాల అంశం పైన మాట్లాడడానికి వచ్చినటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఆ అంశంపై మాట్లాడే అర్హత ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఎంతో మంది ఆత్మ బలిదానాలు విద్యార్థి యువత యొక్క త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో 10 సంవత్సరాల కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ విధ్వంసం చేసి ఆ విధ్వంసంలో భాగస్వామ్యమైనటువంటి జగదీశ్వర్ రెడ్డి నీళ్ల పేర నిధులు దోసుకొని కూలిపోయిన కాళేశ్వరం కట్టి నిధులన్నీ మీ బీఆర్ఎస్ నాయకులు మరియు ఎమ్మెల్యే ఎంపీలు దోసుకొని ఇవాళ నియామకాలను అమ్ముకొని తెలంగాణ విద్యార్థి యువత యొక్క భవిష్యత్తును అంధకారం చేసి సర్వనాశనం చేసి ఈ రోజు సెమినార్ ముసుగులో ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ రావడం సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. మీకు ఏమైనా నైతికత ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు తెలంగాణ విద్యార్థి సమాజానికి నిరుద్యోగ సమాజానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మీరు ఏవైతే పాపాలు చేశారో ఆ పాపాల ఫలితం ఈ రోజు ఈ కేసీఆర్ కుటుంబం విచ్ఛిన్నం అవుతా ఉన్నది. దాన్ని ముందు సరి చేసుకోండి. ఈ రోజు తెలంగాణ విద్యార్థి యువత ప్రజల తరఫున సబ్బండ వర్గాల తరఫున పోరాడి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఏర్పాటైనప్పటి నుంచే ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా నియామకం చేస్తూ తెలంగాణని పునర్నిర్మిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ పైన అసత్య ఆరోపణలు గాని ప్రచారాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా తగిన గుణపాఠం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.